మేడం నమస్తే. నమస్తే. మేడం 'బిగ్ బాస్' 8 నుంచి మనకి తెలుగులో గూడా ఒక గ్లింప్స్ లాగా రిలీజ్ చేయటం జరిగింది. ఒక లోగోది. అయితే 'బిగ్ బాస్'ని అసలు బ్యాన్ చేయాలని ఎప్పటినుంచో చాలామంది పోరాటం చేస్తున్నారు. ఇప్పుడు రీసెంట్‌గా హిందీ 'బిగ్ బాస్' గురించి పెద్ద ఎత్తున ప్రకంపనలే సృష్టిస్తోందక్కడ. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి మేడం? మరి ఇంతకు ముందంతా మాలాంటి వాళ్ళం, మా సిపిఐ నారాయణ గారు, అది 'బిగ్ బాస్' హౌసు, బ్రోతల హౌసు అని మాట్లాడితే, ఈ ముసలాడికి ఎందుకు? ముసలాడికి అవసరమా? నీకెందుకమ్మా? నువ్వు నోరు మూసుకో, ఇంతకంటే మాట్లాడటానికి లేవా అని నన్ను అన్నారు. మేము కరెక్ట్‌గానే చెప్పాం. మేము ఊహించే చెప్పాం. ఎందుకంటే మాకేదో జ్యోతిష్యాలు తెలుసు కాదు. సోషల్ మీడియా వికృత రూపం ఎలా ఉంటుందో అంచనా వేసి చెప్పగలిగాం. అంటే వ్యాపారానికి హద్దులు, సరిహద్దులు ఉండవు. కేవలం ఆహ్, లాభాలు మాత్రమే ఆలోచిస్తారు అనటానికి ఇది ఒక పెద్ద ఉదాహరణ. ఇప్పుడు మహారాష్ట్రలో జరిగిందే. ఇక్కడ జరగలేదని ఏంటి? ప్రసారం చేసి ఉండకపోవచ్చు బరితెగించి. ఇప్పుడు వాళ్ళు ప్రసారం చేసి చూపించారు కాబట్టి బరితెగించి, రేపొద్దున ఇక్కడ కూడా జరుగుతుంది, జరిగిందని ప్రసారం కూడా చేస్తారు. ఒక అడుగు వెనక ఉన్నాం మనం అంతే, అంతకంటే ఏమీ లేదు. ఎవడీ పని చేస్తాడా, పిల్లి మెడలో ఎవడ గంట కడతాడా, తర్వాత మనం కూడా ఇంకో 2 గంటలు ఎక్కువ కడదామని చెప్పి చూస్తూ ఉన్నారు వీళ్ళు. ఎందుకంటే ఇంతకుముందు కూడా 'బిగ్ బాస్' ఫస్ట్‌లో 1 ఆర్ 2, 3, 4 ఆ సీజన్స్‌లో వచ్చినంత ప్రజాదరణ లేదు, పెద్ద ఇంట్రెస్ట్‌గా చూడట్లేదు అనేది అర్థమైన తర్వాత వికృతమైన వేషాలు వేస్తున్నారు. అందులో ఇచ్చే టాస్కులు దారుణమైన టాస్కులు ఇస్తున్నారు. దారుణంగా ఉంటున్నాయి. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు అంటే, ఇప్పుడు మహారాష్ట్రలో జరిగినట్లే పెద్ద వ్యూవర్‌షిప్ లేదు. ఎలాగోలా వ్యూవర్‌షిప్ సంపాదించుకోవాలి. వ్యూవర్‌షిప్ వస్తేనే కదా డబ్బులొచ్చేది. అంటే వ్యూవర్‌షిప్ వస్తేనే అడ్వర్టైజ్‌మెంట్లు వస్తాయి. అడ్వర్టైజ్‌మెంట్లు వస్తేనే డబ్బులొస్తాయి. ఇది కదా వీళ్ళ ప్లాను. ఈ ప్లాన్‌లో భాగంగా వీళ్ళు ఈ పనులు చేశారు. పైగా అసలు 'బిగ్ బాస్' వాళ్ళే ఏదో అది ఫుటేజ్ దొరికింది కాబట్టి ప్రసారం చేశారని అయితే నేను అనుకోను. వీళ్ళని అలా ప్రవర్తించమని చెప్పి దాన్ని రికార్డ్ చేసి దాన్ని ప్రసారంలోకి పంపించారు. అంటే వీళ్ళ అంచనాలు ఎలా ఉన్నాయంటే, ప్రజల మెదళ్ళు ఎలా ఉన్నాయో వీళ్ళు బాగా అంచనా వేస్తున్నారు. ఈ సమయంలో ఈ ప్రజలకి ఏం అందించాలి, ఏం అందిస్తే, ఇప్పుడు పోయినసారి కూడా మనము ఏం మాట్లాడుకున్నాము, కిర్రాక్ బాయ్స్, కిలాడి గర్ల్స్ దీనప్పుడు. ఇప్పుడు ఈమె బ్లేజర్ ఇప్పింది, ఆయన బ్లేజర్ ఇప్పాడు. ఎదురుగా ఉన్నవాళ్ళు చూస్తుంటారు, ఇంకేమి ఇప్పుతారు అని. ఇదే కదా మనుషుల మానసిక బలహీనత. ఎక్కడో నిద్రాణంగా ఉన్న వికృతమైన ఆలోచనల్ని తట్టి లేపి వాటి నిద్ర లేపే వరకు వీళ్ళు నిద్ర పోవట్ల. వాళ్ళల్లో ఆ కోరికలు కావచ్చు, ఆ ఆలోచనలు కావచ్చు, నిద్ర లేస్తేనే వీళ్ళకి డబ్బులు. అంటే రెండోవాడు ఎంత చెడిపోయినా పర్వాలేదు, ఏమైపోయినా పర్వాలేదు, వీళ్ళకి మట్టుకు డబ్బులు కావాలి. ఇప్పుడు 'బిగ్ బాస్' షో ఉంది. ఇది రాత్రిపూట 8 వస్తుంది. 8 పిల్లలు అక్కడే కూర్చుంటారు, పెద్దలు అక్కడే కూర్చుంటారు. అదేమంటే ఏం చెప్తారు? పెద్దలకు బుద్ధి లేదా? వీళ్ళు చూడకుండా ఉండొచ్చు కదా. ఇప్పుడు దాని టైమింగ్స్ మార్చమని అడిగారు. రాత్రి 10 తర్వాతనే ప్రసారం చేయాలి అని. అది ఎంతవరకు ముందుకెళ్ళిందో నాకైతే తెలీదు. ఏది ఏమైనా సరే ఇప్పుడు అది మళ్ళీ ఏమవుతుంది, ఓన్లీ టీవీలోనే రాదు కదా, అది మళ్ళీ సెల్ ఫోన్లో కూడా వస్తుంది. హాట్‌స్టార్‌లో కూడా స్ట్రీమ్ అవుతుంది. హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ అవుతుంది. దాన్ని ముక్కలు చేసి యూట్యూబ్ వాడు కూడా మనం స్మార్ట్ ఫోన్లో యూట్యూబ్ ఆన్ చేసుకుంటే యూట్యూబ్లో కూడా వస్తాయి కదా అవన్నీ. ఎక్కడ ఇప్పుడు ఆ రోజు ఆ టైంకి కుదరలేదనుకోండి మనకు చూడటం, ఆ తెల్లారో ఎక్కడ పడితే అక్కడ కూర్చొని కూర్చోవచ్చు మనం. మరి ఈ దుస్థితికి తీసుకొచ్చేసిన తర్వాత 'బిగ్ బాస్' వాళ్ళు రేపు ఇక్కడ 'బిగ్ బాస్' కూడా అలాగే అవుతుంది కాబట్టి అసలు 'బిగ్ బాస్'ని నిషేధించాలి అని చెప్పి, అసలు ఆ షో వద్దు అని చెప్పి ప్రభుత్వాలు కూడా కంకణం కట్టుకోవాలని నేను కోరుకుంటున్నా. ఎందుకంటే ఇంత అడల్ట్ కంటెంట్ని మీరు పిల్లలు చూసే సమయాల్లోనూ, పిల్లలు చూసే అసలు టైం అనడానికి కూడా లేదు ఇప్పుడు. ఎందుకంటే ఇదివరకు ఫోన్లో వచ్చేవి కాదు ఇవన్నీ, ఇప్పుడు ఫోన్లో వచ్చేస్తున్నాయి.
ఇవాళ పిల్లల దగ్గర ట్యాబ్లు ఇప్పుడు 24/7 లైవ్ ఇస్తున్నారు కదా. లైవ్ ఇస్తున్నారు. మరి ఇది ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకోవచ్చు. దీనివల్ల ఎవరికి నష్టం? ఎవరికి? ఆలోచించరా మీరు? ప్రభుత్వాలు ఆలోచించవా? అందుకోసం ప్రభుత్వాలని కూడా ఈ సందర్భంగా ఈ బిగ్ బాస్ ప్రొడక్షన్ హౌస్ దగ్గర నుంచి అలాగే వేస్తున్న ఛానల్స్ దగ్గర నుంచి చూస్తున్న ప్రజలు అలాగే ఇవన్నీ గమనించి కూడా నోరు మూసుకుని ట్యాక్స్లు వస్తాయి కదా అని చెప్పి నోరు మూసుకున్న ప్రభుత్వాన్ని కూడా నేను గట్టిగా నిలదీయదలుచుకున్నా. ఈ బిగ్ బాస్ షోలు వద్దు. అసలు బిగ్ బాస్ షో వల్ల ఏంటి లాభం? ఏంటి? ఏమన్నా ఇంతన్నా లాభం ఉందా? మనం ఈ రోజుకి కౌన్ బనేగా కరోడ్పతిని ఎందుకు అనుకుంటాం? తెలుగులో మీలో ఎవరు కోటీశ్వరుడు వచ్చింది కదా. ఏదో ఒక మంచి వాతావరణం, దానివల్లే బాగా వీళ్ళకి నాలెడ్జ్ వచ్చేస్తుంది, వీళ్ళు పెద్ద విజ్ఞానవంతులు అయిపోతారని కాదు. ఒక నష్టం లేదుగా, కనీసం లాభం ఎంత ఉంది అనేది అసెస్మెంట్ తర్వాత. నష్టం అయితే లేదు కదా. వీటి వల్ల ఖచ్చితంగా నష్టం. కాబట్టి ఈ బిగ్ బాస్ షోలను మట్టుకు నిషేధించాలని నేను కోరుకుంటున్నా. అలాగే ప్రజల సాంస్కృతిక స్థాయిని బట్టి కూడా సమాజం స్థాయిని మనం లెక్కేయచ్చు. అసలు ఇవాళ మనకున్న సాంస్కృతిక స్థాయి ఏంటండి? ఏ షోలు ఎక్కువ చూస్తున్నారు? 4 మంచి మాటలు చెప్తే చెప్పావమ్మలే పోవమ్మా సూక్తి ముక్తావళి. అసలు ఉన్నాయా మేడం అట్లాంటి షోస్? చెప్పే షోస్ కూడా లేవు కదా. అదే కదా, అదే లేవు. ఇప్పుడు జబర్దస్త్ గురించి మాట్లాడుకుంటే జబర్దస్త్ని మించిన శ్రీదేవి డ్రామా కంపెనీ వచ్చింది. దాన్ని మించిన ఇప్పుడు కిరాక్ బాయ్స్, కిలాడీ లేడీస్ వచ్చింది. మనం ఎంత ఆవేదనతో మాట్లాడాము ఆ రోజు బ్లేజర్స్ తీసేసిన రోజున. అంత మాట్లాడితే కూడా మళ్ళీ ఆ తర్వాత వచ్చిన ప్రోమో ఎట్లా ఉంది? ఆమె టీచర్ ఏం బట్టలు వేసుకుందండి? అవే టీచర్ వేసుకునే బట్టలు. దాంతో వచ్చి ఆమె డ్యూయెట్లు పాడుతుంది. ఒక టీచరు. అసలు ఈ దరిద్రం చాలా రోజుల నుంచి కొన్ని సినిమాల్లో టీచర్లని, మాస్టర్లని, లెక్చరర్ని అవహేళన చేస్తూ సినిమాలు వచ్చినాయి చూడండి. ఆ రోజే అదే తోటకూర దొంగతనం చేసినప్పుడు అడగాల్సింది, నువ్వు ఇప్పుడు ఇంత పెద్ద గజ దొంగనయ్యాక ఏడుస్తున్నావా అమ్మ అన్నట్లు. అసలు అదే ఆది. ఆ రోజు ఆ సినిమాల్లో ఆ కంటెంట్ పెట్టనివ్వకుండా ఉండాల్సింది అసలు. అలా అంత సామాజిక బాధ్యత లేని డైరెక్టర్లు ఆ సినిమాలేంటి? అసలు స్టూడెంట్స్ మాస్టర్లను ఆ విధంగా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అని సెన్సార్ బోర్డు మాత్రం ఏం చేస్తుంది? నిద్రపోతుందా? అంటే అందుకని ఏంటంటే ఇది నెమ్మదిగా విలువలు దిగజారుతూ వలువలు వదిలేసిన దిగంబరులాగా తయారైపోయింది ఇవాళ మీడియా, సోషల్ మీడియా. అందుకని దీని ప్రక్షాళన మట్టుకు ఇవాళ అవసరమైన పని. ఇందాక ఎప్పుడో మనం అనుకున్నాం, ఒక 15-20 మంది, ఒక 25 మంది ఇట్లాంటి గలీజ్ మనుషులు ఉన్నారు, బుర్రలు పుచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ ట్రీట్మెంట్ అవసరం ఇప్పుడు. వాళ్ళు లేకపోతే చాలా ప్రశాంతంగా ఉంటుంది సోషల్ మీడియా. ఈ చెత్తను మట్టుకు ఊడ్చేయాల్సిన అవసరం ఉందని నేను అభిప్రాయపడుతున్నాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.